హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం మార్కెట్స్ అయితే ఎందుకు నెగిటివ్గా వెళ్ళాయి, రేపు మన ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, రేపు మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవనుందా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవనుందా, గ్లోబల్గా మార్కెట్స్ అనేవి మనకు తెలుసు. ఆల్రెడీ గ్లోబల్గా యుఎస్ అండ్ వెనిజులా వార్ అయితే జరిగింది. సో యుఎస్ వచ్చి వెనిజులాని అటాక్ చేయడం అయితే జరిగింది. సో ఇది మన మార్కెట్‌ని ఎలా ఎఫెక్ట్ చేసింది? ఆల్రెడీ శనివారం అయితే ఇది జరిగిందండి వార్. సో ఈ వార్‌ని డిక్లేర్ చేసి వాళ్ళ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ స్టేషన్స్‌ని అయితే ఆక్యుపై చేసింది యూఎస్ అయితే. దీనివల్ల ఫ్యూచర్‌లో ఆయిల్ ప్రైజెస్ ఏమన్నా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మాత్రం మన ఇండియన్ స్టాక్స్‌లో మాత్రం ఫాల్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ స్టాక్స్ మనం మాట్లాడుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ మనం మాట్లాడుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ వచ్చి మనకు తెలుసు. రిలయన్స్, 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 ఓఎన్‌జీసీ, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఈ స్టాక్స్ అన్నీ కొంచెం నెగెటివ్‌లో ఉండడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి ఫ్యూచర్‌లో, కమింగ్ డేస్‌లో మేబీ. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానీ పెరిగితే మాత్రం ఈ స్టాక్స్ మాత్రం, ఈ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ మాత్రం ఫాలో అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయండి. సో, ఫర్దర్‌గా మనం మైండ్‌లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరైనా ఆప్షన్స్, ఎఫ్ఎన్ఓ గాని మనం చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ఆక్యుపై అయితే చేశారు సౌత్ అమెరికాని. సౌత్ అమెరికాలో ఉన్న వెనిజులా ఈ స్టోరేజ్ ట్యాంకర్స్ వీటినన్నిటిని బ్లాక్ అయితే చేశారు ప్రెజెంట్. మేబీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి కమింగ్ డేస్‌లో. అండ్ ఈరోజు మన మార్కెట్ విషయానికొస్తే ఈరోజు మన మార్కెట్‌ని మూవ్ చేసిన మెయిన్ ఇండెక్స్ అయితే మనం చెప్పుకోవాల్సింది, మెయిన్ సెక్టార్ అయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది చాలా రోజుల నుంచి నెగెటివ్‌లో అయితే క్లోజ్ అవుతుంది. రీసెంట్‌గా అయితే లాస్ట్ థర్స్‌డే, ఫ్రైడే అయితే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేసింది. అండ్ ఈ రోజు కూడా పాజిటివ్‌లో అయితే మూవ్ అవుతుంది ఎఫ్ఎంసీజీ సెక్టర్. లైక్ హిందుస్థాన్ యూనిలివర్ గాని, నెస్లే గాని ఇలాంటి కంపెనీస్ అయితే పాజిటివ్‌లో అయితే టర్న్ అయ్యాయి. అండ్ ఆటోమొబైల్ సెక్టర్ అయితే పాజిటివ్‌గా ఉంది. అండ్ క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ అండ్ మైనింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ సెక్టర్స్ అయితే కొంచెం పాజిటివ్‌లో అయితే ఉన్నాయి ఈరోజు. అండ్ ఈరోజు మన స్టాక్స్ విషయానికొస్తే స్టాక్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలివర్, ఎస్బీఐ, మారుతి సుజుకి ఈ స్టాక్స్ కొంచెం పాజిటివ్‌గా అయితే ఉన్నాయి. ఈరోజు మన మార్కెట్‌ని నెగెటివ్‌గా మూవ్ చేసిన సెక్టర్స్ మాట్లాడుకుంటే అండ్ ఐటీ సెక్టర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ అయితే మన మార్కెట్‌ని అయితే పూర్తిగా నెగెటివ్‌గా అయితే కిందకైతే తీసుకొచ్చాయి. ఇక పాజిటివ్‌గా మూవ్ చేసిన సెక్టర్స్ అయితే ఆటోమొబైల్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ అయితే వెరీ స్ట్రాంగ్‌గా అయితే ఉన్నాయి. అండ్ ఎస్బీఐ స్టాక్ గురించి అయితే నేను ఒకటైతే మాట్లాడుకోవాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఎస్బీఐ స్టాక్ ఆల్రెడీ 1000 అయితే క్రాస్ చేసింది. ఇది నంబర్ 1 బ్యాంక్ అండి పిఎస్యూస్‌లో. పిఎస్యూస్‌లో 1000 క్రాస్ అయిన బ్యాంక్ ఓన్లీ ఎస్బీఐ బ్యాంక్. ఇంకా బుల్లిష్ మొమెంటం ఏమన్నా ఉంటుందా ఈ స్టాక్‌లో అనేది చూడాల్సింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీ అయితే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బ్రేక్ అయితే ఇచ్చిందండి. బ్రేక్ ఇచ్చి ఒక లెవెల్‌ని మనకైతే డౌన్ అయితే రావడం చూసాం మార్కెట్ స్టార్టింగ్‌లో. చూడ మనం కనుక చూస్తే ఇప్పుడు నిఫ్టీ అయితే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 15 మినిట్స్ క్యాండిల్ అయితే అన్‌డిసిసివ్ క్యాండిల్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకు తెలుసు ఈ లెవెల్ ఎంత ఇంపార్టెంటో. 26,300 లెవెల్‌ని అయితే టచ్ అయితే చేసింది. టచ్ చేసి అయితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అగైన్ అప్ సైడ్ అయితే మూవ్‌మెంట్ వచ్చింది అండ్ కన్సాలిడేట్ అయింది. అండ్ ఆఫ్టర్‌నూన్ 1 తర్వాత అయితే హెవీ ఫాల్ అయితే చూసాం. నియర్లీ 100 పాయింట్స్ ఫాల్ అయితే మనమైతే మార్కెట్‌లో చూసామండి. 100 పాయింట్స్ ఫాల్ అయితే 26,350 దగ్గరకి అయితే వెళ్ళి అగైన్ బౌన్స్ బ్యాక్ అయ్యి రిటర్న్ అయితే వచ్చేసింది మార్కెట్. నియర్లీ 26,250 దగ్గర అయితే 26,250 దగ్గర క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. రేపటికి ఇంపార్టెంట్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే మన మార్కెట్‌లో నిఫ్టీలో అయితే రేపు గనుక ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఈ 26,218 గాని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ గాని అబోవ్ వెళ్ళగలిగితే మార్కెట్ అగైన్ బ్రేక్ ఇచ్చేదానికి నియర్లీ 26,350 వరకు వెళ్ళి అగైన్ బ్యాక్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫర్దర్‌గా ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే 26,350 గాని బ్రేక్ అయితే మాత్రం అగైన్ ఫర్దర్‌గా 26,500 వరకు కూడా మార్కెట్స్ అనేవి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేనైతే ప్రెజెంట్ ఈరోజు జరిగిన యాక్టివిటీ ప్రకారం రేపు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నియర్లీ ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 26,218 బ్రేక్ చేస్తే మాత్రం 26,350 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కనుక ఈ 26,250ని
కిందకి కానీ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ కిందకు వస్తే మాత్రం 26,100 వరకు వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే నిఫ్టీకి అయితే ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీకి మనకు తెలుసు, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 60,000 అయితే టచ్ చేయడం అయితే జరిగింది. 60,000 టచ్ చేసిన తర్వాత మనం చూడొచ్చు ఎంతగా బౌన్స్ బ్యాక్ అయిందో. 60,000 టచ్ చేసినప్పుడల్లా మనం రిజెక్షన్ అయితే వచ్చింది మార్కెట్లో. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఈ రోజు. గ్యాప్ అప్ అయితే హ్యూజ్ గా అయితే ఓపెన్ అయింది. నియర్ 200 పాయింట్స్ అబవ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్ గా మంచి మూవ్ అయితే వచ్చింది అప్ సైడ్ గా. వచ్చిన తర్వాత అగైన్ కన్సాలిడేట్ అవుతూ అగైన్ మనకి 11 o'clock తర్వాత అయితే ఫర్దర్ గా డౌన్ ఫాల్ అయితే అయింది. నియర్లీ మనం చూస్తే 59,850 నుంచి 60,000 నియర్లీ 250 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ ఫాల్ తర్వాత ప్రజెంట్ అయితే 60,000 దగ్గర అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవడం అయితే మనం చూస్తున్నాం. నియర్లీ 60,000 దగ్గర. ఈ 60,350 అనేది మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఈ 60,350 కానీ మార్కెట్ రేపు కానీ అగైన్ టెస్ట్ చేసి అబవ్ వెళ్తే మాత్రం ఫర్దర్ గా పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అదే ఈ 60,000 లెవెల్ మనకు తెలుసు ఎంత ఇంపార్టెంటో. ఈ లెవెల్ ని కానీ అగైన్ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది ఫాల్ అయ్యి 59,500 వరకు వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ రేపటికైతే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 60,250 అవుతుందండి. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ 60,350. ఈ 2 లెవెల్స్ ని కానీ బ్రేక్ చేస్తే 60,500 వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అదే సపోర్ట్ లెవెల్ రేపు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే ఈ 60,100 అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ అయ్యి అగైన్ 59,500 వరకు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం మాట్లాడుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు ప్యూర్లీ కన్సోలిడేట్ అయితే 2 sides అయితే మూవ్మెంట్ ఉన్నిందండి కాసేపు మార్కెట్ లో. మనం గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక 200 పాయింట్స్ అబవ్ అయితే వెళ్ళిన తర్వాత ప్యూర్ కన్సాలిడేషన్ లో చాలా సేపు అయితే 2-3 hours మార్కెట్ ఉండడం జరిగింది. ప్యూర్ కన్సాలిడేషన్ తర్వాత హెవీ ఫాల్ అయితే వచ్చింది మార్కెట్ లో. నియర్లీ 300 పాయింట్స్ ఫాల్ అయితే మనం అయితే చూస్తున్నాం. 300 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత అగైన్ మంచిగా అయితే క్లోజ్ అయింది. సో నేనైతే గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫర్దర్ గా ఈ కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ మాట్లాడుకుంటే, మనం కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ కానీ మాట్లాడుకుంటే రేపటికి ఏమవుతాయంటే సెన్సెక్స్ లో అయితే రేపు ఈ లెవెల్ 85,400 ని కానీ టచ్ చేసి రిజెక్ట్ అయ్యి మార్కెట్ కిందకు వస్తే మాత్రం ఫర్దర్ గా 85,000 వరకు మార్కెట్ వచ్చేదానికి సెన్సెక్స్ అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అదే కనుక ఈ 85,700 ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది ఫర్దర్ గా బుల్లిష్ గా మారి 86,000 వరకు వెళ్తుంది. అదే కనుక ఈ 85,500 ని బ్రేక్ చేస్తే అక్కడ 85,500 ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం అక్కడే కన్సాలిడేట్ అవుతూ ఫర్దర్ గా బ్రేక్ ఇస్తే 85,700 ప్లస్ 200 పాయింట్స్ వరకు వెళ్ళేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయండి. సో రేపు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం మాట్లాడుకుంటే సెన్సెక్స్ లో 85,700 ఒకటండి. ఇది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్. అదే అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 85,500 అండి. 85,500 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది సెన్సెక్స్ లో. ప్రజెంట్ అయితే మార్కెట్ 85,439 దగ్గర అయితే క్లోజ్ అయింది ప్రజెంట్ అయితే నియర్లీ. సో రేపు రిజెక్ట్ అయ్యి ఏమన్నా కిందకు వస్తే మాత్రం ఫర్దర్ గా మనం 300-400 పాయింట్స్ ఫాల్ అయితే చూడొచ్చు సెన్సెక్స్ లో. గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈ రోజు ఫ్లాట్ గా అయితే క్లోజ్ అవుతున్నాయండి. ఈ రోజు ఫ్లాట్ గా అయితే క్లోజ్ అయ్యాయి. సో గ్లోబల్ మార్కెట్స్ డాక్స్ ఇండెక్స్ కొంచెం పాజిటివ్ గా అయితే క్లోజ్ అయింది. చూడాలి రేపు మన మార్కెట్స్ అనేవి బుల్లిష్ గా ఉంటాయా బేరిష్ గా ఉంటాయా అనేది. నేనైతే కొంచెం బేరిష్ సెంటిమెంట్ అండ్ ఫ్లాట్ గా అయితే ఓపెనింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన డైలీ అనాలిసిస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.